ఇంటి బయటకు అడుగు పెట్టలేకపోయాం. ఎటు చూసినా నిరసనకారులే. రోడ్లపై చాలా చోట్ల మృతదేహాలు కూడా కనిపించాయి. క్షణం ఒక యుగంలా గడిచింది. అల్లర్లలో అట్టుడికిపోతున్న ఇరాన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తరువాత భారతీయులు చెప్పిన మాటలివి. 2 వారాల పాటు వారి కుటుంబాలతో ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోవడంతో ఎవరు బతుకున్నారో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని అంధకారం. అలాంటి పరిస్థితుల్లో విదేశాంగ శాఖ చేపట్టిన ఆపరేషన్ తో మొదటి విడతగా పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కన్నీళ్లు, ఊపిరి పీల్చుకున్న ముఖాలు, తమ వాళ్లను చూసి చలించిపోయిన కుటుంబాలు. ఇంత కష్ట సమయంలో తమని తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్ అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ ఊరట వెనుక ఇంకా భయమే ఉంది. ఎందుకంటే ఇరాన్లో ఇంకా వేల మంది భారతీయులు ఉన్నారు. ఇంతకీ ఇరాన్లో అసలేం జరుగుతోంది? ఇరాన్ కల్లోలం ఒక దేశపు అంతర్గత విషయం కాదా? ఇది భారతీయుల భద్రతను నేరుగా తాకుతున్న సంక్షోభమా? ఇరాన్కు భారతీయుల వలస కొత్త కాదు. ఇది నిన్నటి అవసరంతో మొదలైన ప్రయాణమూ కాదు. శతాబ్దాల క్రితమే భారతీయ వ్యాపారులు, పండితులు పర్షియా నేలపై అడుగుపెట్టారు. ఇండో పర్షియన్ సంబంధాలు మొఘల్ కాలం నుంచే బలంగా ఉన్నాయి. వ్యాపారం, విద్య ద్వారా 2 దేశాల మధ్య మానవ సంబంధాలు ఏర్పడ్డాయి. ఆధునిక కాలంలో కూడా అదే బంధం కొనసాగింది. ఇప్పటి భారతీయులు ఇరాన్కు వెళ్లడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి: చదువు, వ్యాపారం, ఉద్యోగాలు. ముఖ్యంగా మెడికల్ విద్య కోసం ప్రతి ఏడాది వందలాది మంది భారతీయ విద్యార్థులు ఇరాన్ను ఎంచుకుంటున్నారు. తక్కువ ఫీజులు, ఇంగ్లీష్లో బోధన, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు దీనికి కారణం. అధికారిక అంచనాల ప్రకారం ఇరాన్లో ఉన్న భారతీయుల్లో దాదాపు 3వ వంతు మంది విద్యార్థులే. మరో పెద్ద వర్గం వ్యాపారులు. డ్రై ఫ్రూట్స్, సఫ్రాన్, కార్పెట్లు, హ్యాండీక్రాఫ్ట్, పర్షియన్ వస్తువుల దిగుమతి ఎగుమతుల్లో భారతీయుల పాత్ర చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళకు చెందిన వ్యాపార కుటుంబాలు ఇరాన్ తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అలాగే చాబహార్ పోర్టు ప్రాజెక్టు కారణంగా గత దశాబ్దంలో భారతీయ టెక్నికల్ సిబ్బంది, లాజిస్టిక్స్ నిపుణులు కూడా అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం ఇరాన్ లో 10,000 నుంచి 12,000 మధ్య భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, మషద్ లాంటి నగరాల్లో ఉంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఇది పెద్ద సంఖ్య కాదు, కానీ దేశం మొత్తం అళ్లర్లతో కుదేలైనప్పుడు ఇదే సంఖ్య భారీ భద్రతా సవాలుగా మారుతుంది. ఇక ఇరాన్ లో ప్రస్తుతం జరుగుతోంది ఒక్కసారిగా చెలరేగిన అల్లర్లు కాదు. ఇది సంవత్సరాలుగా లోపల మరిగిపోతున్న అసంతృప్తి ఒక్కసారిగా పేలిన ఫలితం. 2022లో అమిని మరణం తరువాత మొదలైన నిరసనలు అప్పట్లో కొంత తగ్గినట్లు కనిపించినా అవి పూర్తిగా ఆగలేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మహిళలపై కఠిన నియంత్రణలు, రాజకీయ స్వేచ్ఛల లేమి లాంటి అంశాలు ఇప్పుడు మరోసారి తీవ్ర స్థాయిలో ప్రజలను వీధుల్లోకి తీసుకొచ్చాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల అంచనాల ప్రకారం గత కొన్ని నెలల్లోనే వేల మంది నిరసనకారులు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాల్లో బలవంతపు అరెస్టులు, రాత్రి వేళల్లో ఇళ్లపై దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ పూర్తిగా బ్లాక్ అయ్యాయి. ఇది ప్రజలను మాత్రమే కాదు, విదేశీయులను కూడా ప్రపంచం నుంచి పూర్తిగా వేరు చేసింది. దీంతో కుటుంబాలతో మాట్లాడలేని పరిస్థితి, ఎంబసీని సంప్రదించలేని స్థితి, బయటకు వెళ్లలేని భయం నెలకొంది. ఇక భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2022 నుంచి ఇప్పటి వరకు 1600 మందికి పైగా భారతీయులను వివిధ సంక్షోభ ప్రాంతాల నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. ఇరాన్ విషయంలో కూడా అదే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే భౌగోళిక పరిస్థితులు, భద్రతా ఆంక్షలు, విమాన సర్వీసుల పరిమితులు ఈ ప్రక్రియను నెమ్మదిగా సాగేలా చేస్తున్నాయి. అందుకే ఇండియన్ ఎంబసీ ఇతర మార్గాల్లో భారతీయులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తోంది. అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచిస్తోంది. అందుకే ఇరాన్ లో జరుగుతున్నది ఒక దేశపు అంతర్గత రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది అక్కడ నివసిస్తున్న ప్రతి విదేశీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్న మానవ సంక్షోభం. భారతీయుల విషయంలో ఇది మరింత సున్నితంగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు టూరిస్టులు కాదు, చదువు, జీవనోపాధి, భవిష్యత్తు కోసం వెళ్లిన యువత, కుటుంబాలు. మరి చూడాలి ఇరాన్ లో ఈ అశాంతి ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో. మరి ఇక అక్కడ చిక్కుకుపోయిన మిగిలిన భారతీయులను ఇండియాకు ఎలా తీసుకొస్తారు అన్న ఉత్కంఠ కూడా మరోవైపు కొనసాగుతోంది.